హాయ్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే పిజ్జాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. దానికోసం ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలి. మనకి పిజ్జా ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోకి ఈ పిజ్జా బేస్ అనేది బయట దొరుకుతుందండి. దాన్ని తీసుకుని దానికి ఫోర్క్‌తో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకొని దానిపైన పిజ్జా సాస్ కూడా బయట అమ్ముతారు. అది కూడా తీసుకొచ్చుకొని కొంచెం అప్లై చేసుకోవాలి. దాని మీద టమాటో కెచప్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. టమాటో ముక్కలు మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు. స్వీట్ కార్న్ అలాగే పన్నీర్ తురుము కూడా వేసేసుకోవాలి. పైన చీజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆరిగనో ఫ్లేక్స్ కూడా పైనుంచి కొంచెం చల్లేసుకుంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. దీనికోసం మనం ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని దానిలో చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకుని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు ఉంచితే పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనేదానికన్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ.